ప్రభైన యేసయ్య గన్నామములో ఈ ఉదయకాలం దేవుని శ్రేష్టమైన మాటల కొరకు ఆహ్వానం. 51వ కీర్తనలో 2వ వచనంలో చివరి భాగం, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఈ 51వ కీర్తనలో 3 విషయాలు మనం గమనించాం. మొదటి విషయం అతిక్రమములు, రెండవ విషయం మనకున్న దోషము, మూడో విషయం పాపము. అతిక్రమమనగా అక్రమముగా చేయుట, దోషమనగా అతిక్రమం చేయుట ద్వారా హృదయంలో ఉన్న బాధ, పాపమనగా మనము మరి యాదృచ్ఛికంగా కాకుండా మనస్ఫూర్తిగా తెలిసి చేయుట పాపము. ఇంగ్లీష్లో మిస్సింగ్ ద మార్క్ అంటే ఒక గురిని దేవుడు ఎక్కడ పెడితే ఆ గురిని తప్పుట అని అర్థం. ఎప్పుడెప్పుడు అటువంటి గురిని మనం తప్పుతూ ఉంటామో అది మనస్ఫూర్తిగా మనం చేయు పాపము. పాపము దేవునికి ఏమాత్రం కూడా ఇష్టమైనది కాదు అని అర్థం. అయితే కీర్తనకారుడు ప్రార్థన చేశాడు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. చాలాసార్లు మన పాపాల నుంచి బయటపడాలంటే ఏవేవో కొన్ని ఆచారాలు వ్యవహారాలు చేస్తూ ఉంటాం. కానీ వాటి వలన ఏ రకమైన మేలు మన జీవితానికి కలుగదు. దైవ గ్రంథంలో మీకా అనే ప్రవక్త ఒక సూటైన కొంత స్టేట్మెంట్ అని ఇక్కడ చెప్పారు. 6వ అధ్యాయంలో 6వ వచనంలో, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాని దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతో విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రిని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దేని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కనుక మన జీవితంలో ఈ పాపము పోవాలంటే అనేక విషయాలుగా పొట్టేళ్లను అర్పించేవారు, విస్తార తైలమును అర్పించేవారు. కొంతమంది జ్యేష్ఠ కుమారుని కూడా వారు ఆ నదుల్లో వేయువారు. పరిహారమునకై గర్భఫలము చెల్లించేవారు. వీటి వలన వారికి పాపము నుండి నివృత్తి కలుగదు అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రియులారా, న్యాయముగా ఎవరైతే నడుచుకుంటారో, కనికరమును ఎవరైతే ప్రేమిస్తారో, దేని మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తిస్తారో వారికి ఇది కలుగును అని దేవుని వాక్యం చెప్తుంది. తన పాపములను ఒప్పుకునివాడు ధన్యుడు, తన పాపములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన దోషము నుండి బయటపడినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని ఒక వ్యక్తిని గురించి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. లూకా శుభవార్తలో 7వ అధ్యాయంలో పాపాత్మరాలు అనే ఒక స్త్రీ గురించి అక్కడ ఉదాహరించబడింది. తన జీవితంలో తాను చేసిన పాపముల వలన తన శరీరంలో పాపము, తన మనసులో పాపము,
తన ఆత్మలో పాపము, తాను విసిగిపోయి ఒక రోజున యేసయ్య ఆ ఊరిలో ఒక పరిసయ్యుని ఇంట ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క పాదముల వెనుక భాగమున మోకరిస్తే యేసయ్య పాదములో తాను చేసిన పాపాలన్నీ కనబడినాయి. తాను కన్నీరు మొన్నీరుగా తన పాపములు ఒప్పుకొనగా యేసయ్య చేసిన ఒక గంభీరమైన కృప మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభువు అన్నాడు 7వ అధ్యాయంలో 48వ వచనములో, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను. 50వ వచనంలో, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము కలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలంలో ఒకవేళ ఎక్కడైనా నీ హృదయములో ఆ బాధను, ఆ విచారమును కలుగున్నట్లయితే ప్రభు చెప్తూ ఉన్నారు, ఆయన అన్నారు, నీ పాపములను నేనే క్షమించేదను అని అంటున్నాడు. ఈ ఉదయకాలం ఆయన దగ్గరికి వస్తే పాపములను క్షమించే అధికారం ఆయన కలిగి ఉన్నాడు. దేవుడి మాటలు నీ హృదయంలో దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ స్తోత్ర వందనాలు నాయన. మా జీవితాల్లో ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. నా పాపం పోవునట్లుగా నన్ను కడుగుమని కీర్తనకారుడు ప్రార్థించాడు. మా జీవితంలో ఈ రక్తం చేత కడిగి మమ్మల్ని శుద్ధులుగా చేశావు, స్తోత్రం. ఇంకా ఎవరైనా నువ్వు పాపం చేత ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే వారిని ముట్టి స్వస్థపరచండి. యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుచూ ఉన్నాము మా తండ్రి, ఆమేన్.